బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని బినోలా మరియు నిజాంపూర్ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి మాకు 6 నెలలు పెంచిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రైతులకు మాకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సందర్భంగా రైతులకు విన్నవించిన ఏమనగా రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తాలు తప్ప లేకుండా మంచిగా ఎండబెట్టుకొని తీసుకొచ్చినట్లయితే ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 23,320 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2,300 మద్దతు ధరను కల్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు సెంటర్ల ద్వారానే వరి కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతులకు విన్నవిస్తున్నాను. ఏదైతే ప్రభుత్వము దళారుల వ్యవస్థ బాగా అయిపోయినందున ఈ సంవత్సరం కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా మరియు పిఎస్సిఎస్ సెంటర్ల ద్వారా కూడా దళారుల వ్యవస్థను రూపుమాపడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ 2 సెంటర్లు ఏర్పాటు జరుగుతుంది. అలాగే మా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారైన మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి త్వరలో మినిస్టర్ పదవి రాబోతుందని తెలవడం జరుగుతుంది. అలాగే వారికి మా మండల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎమ్మెల్యే గారికి మా రైతుల తరపున ఒకటే విన్నవించుకుంటున్నాం. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీలో భాగంగా కొందరు అర్హులైన 2 లక్షల లోపున వారికి రుణమాఫీ జరగలేదు కావున వెంటనే వారికి రుణమాఫీ అయ్యేలా చొరవ చూపాలని సందర్భంగా ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. అలాగే వరి కొనుగోలు కేంద్రాల ద్వారానే పిఎస్సి ద్వారానే రైతులు తమ ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర పొందగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం రైతు పండించిన వరికి మద్దతు ధరతో పాటు రైతులకు 500 రూపాయల బోనస్ను క్వింటాల్కు కట్టేయడం జరుగుతుంది. కావున రైతులు దళారులను నమ్మకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధరతో పాటు బోనస్ను కూడా పొందగలరని చెప్పేసి ఈ సందర్భంగా రైతులకు తెలుపుతున్నాను.